కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడిలో డయేరియా కేసులు పెరిగిపోతున్నాయి. డయేరియా కేసులను బెండపూడి గ్రామంలోని బావిలో నీళ్లు తాగడంతో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరందరినీ బెండపూడి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇక 2 రోజుల క్రితం కొమ్మనాపల్లి, తాజాగా బెండపూడిలోని ప్రజలు డయేరియా బారిన పడడంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డయేరియా కేసులు ఎక్కువ కావడంతో జిల్లా వైద్యాధికారులు బెండపూడిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే వాటర్ ట్యాంక్, బావిలో నీళ్లు తాగొద్దని గ్రామస్తులకు సూచించారు. ఇక ప్రజల RWS అధికారులు శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులకు పంపించారు. కాకినాడ జిల్లా బెండపూడిలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఒక బావిలో నీళ్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు గ్రామస్తుల్లో చాలా కుటుంబాలలో డయేరియా బారిన పడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని, అలాగే డాక్టర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అని తెలుసుకోవడానికి మా ప్రతినిధి వర్మ లైన్లో ఉన్నారు. వర్మ, మూర్తి, ఏదైతే కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లి, అలాగే తాజాగా బెండపూడి గ్రామాల్లో కలుషిత నీటి కల్లోలంతో ఆసుపత్రిలో చేరుతున్నటువంటి డయేరియా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ప్రస్తుతం కొమ్మనాపల్లిలో అత్యాచారం ప్రబలింది. నెల 14వ తేదీ నుంచి ఏదైతే బాధిత కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 100 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరు మృత్యువాత కూడా పడిన ఘటన చోటు చేసుకుంది. అయితే తాజాగా బెండపూడిలో కలుషిత జలాలు తాగి సోమవారం 18 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. తాజాగా ఈ సంఖ్య 40కి అయితే పెరిగింది. తుని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్సలు అయితే అందిస్తున్నారు. వీళ్ళు ప్రస్తుతం 2 గర్భిణులు, 2 బాలింతలు, 2 బాలులు కూడా, చిన్నపిల్లలు కూడా ఐసీయూలో చికిత్స అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా చోట్ల ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో దర్శనమిస్తున్నా అర్పాదర్ప 1-2 కేసులు ఉండడం, ముఖ్యంగా ఈ కొమ్మనాపల్లి, తుని, తొండంగి మండలానికి సంబంధించి బెండపూడి గ్రామంలో ఈ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాన కారణం ఏదైతే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి నేల బావుల్లో నీరు తాగడం వల్ల, పూర్తిగా కూడా క్లోరినేషన్ చేయనటువంటి ఈ నీటిని సేవించడం వల్ల అత్యాచార బారినే పడి డయేరియా కేసులుగా అయితే నమోదవుతున్నాయని ప్రాథమిక నిర్ధారణ చేశారు. అయితే శాంపిల్స్ కూడా తీసి ల్యాబ్ కు పంపించడం జరిగింది. తాజాగా ప్రస్తుతం అధికారులందరూ తుని, ఏదైతే కొమ్మనాపల్లి, అలాగే బెండపూడి ఏరియాలో ప్రస్తుతం సంచరిస్తూ ఉన్నారు. వైద్య శిబిరాలు చేశారు. వాళ్ళకి స్థానికంగా కొంతమందికి తీవ్ర ప్రభావం లేని వాళ్ళకి కూడా అక్కడే వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్థానిక తుని ఏరియా ఆసుపత్రి, అలాగే కాకినాడ GGH కి సంబంధించి కూడా ప్రస్తుతం 40 కేసులు GGH లో కూడా ప్రస్తుతం అడ్మిట్ అయిన తర్వాత కోలుకుంటుంది. కొమ్మనాపల్లిలో పూర్తిగా కూడా ఈ బాధితులందరూ సంఖ్య తగ్గింది, 2-3కి చేరుకుందని తర్వాత తాజాగా ఈ బెండపూడిలో ఈ కలుషిత జలాలు తాగి సోమవారం మళ్ళీ 18కి రావడం, ఇప్పుడు తాజాగా సంఖ్య 40కి పెరిగిన నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ అయితేనో, వైద్య శాఖకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు నిన్నటి నుంచి అక్కడే టెస్ట్ వేసి పూర్తిగా కూడా ఈ ప్రాథమికంగా దీనికి గల కారణాలని అన్వేషించడం, ఏదైతే నూతిలో నీటిని అయితే తాగవద్దని ప్రస్తుతం అక్కడ వాటర్ సరఫరాను కూడా ప్రస్తుతం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే బెండపూడిలో మొత్తం 9,570 మంది జనాభా ఉంటే ఆ తాగునీటి బావిలో జలాలు కలుషితం అవడంతో తొలుత 18 మంది అత్యాచారణ బారిన పడడం, పీడితులంతా కూడా పూర్తిగా విరేచనాలతో నీరసించి ఆసుపత్రులు కూడా పాలైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ రక్షిత మంచినీటికి సంబంధించి సవ్యంగా క్లోరినేషన్ చేయకపోవడం, 20 ఏళ్ల క్రితం నాటి పైప్ లైన్ లోపాలతో ప్రస్తుతం ఈ సమస్య అన్నది ఇక్కడ ఉత్పన్నమైంది. ప్రస్తుతం వెంటనే ఏదైతే తొండంగి మండలం 32 పంచాయతీలు ఉంటే కేవలం 5గురే పంచాయతీ కార్యదర్శులు ఉండడం, నిర్వహణ లోపం కారణం, అలాగే ఈ మంచినీటి పథకానికి సంబంధించి పర్యవేక్షణ లోపంతో ప్రస్తుతం గట్టి తప్పి ఈ పరిస్థితి అయితే దాపురించిందని స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి దీనిపై ఒక సమగ్ర నివేదిక కూడా తీసుకుని పూర్తి స్థాయిలో మంచినీటిని క్లోరేషన్ చేసి మంచినీటిని అయితే సరఫరా చేయాలి. లేదంటే ఇదే పరిస్థితి సమీప గ్రామాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వాళ్ళు వాపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అధికారులు మాత్రం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా వైద్యం అందిస్తూ ఉన్నారు. మూర్తి, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.